విజయనగరం జిల్లా గొర్ల మండలం గొర్ల గ్రామంలో మెయిన్ రోడ్ కి ఆనుకుని ఉన్న శివాలయం వద్ద గోల్డెన్ ట్రీ డెవలపర్స్ వారు గోమాతకి శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఇంచుమించుగా మనసుల్లోనే ఇటువంటి సాంప్రదాయం అంతరించిపోతున్న సమయంలో గోమాతకి ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది కాస్త స్పెషల్ గానే అనిపిస్తుంది. అయితే ఈ విషయంపై గోశాలకు సంబంధించిన గోల్డెన్ ట్రీ డెవలపర్స్ అధినేత రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. అతనితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ శ్రీమంత కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన మీకు దేనికి సార్ అనిపించింది? అందరికీ నమస్కారం అండి. ఈ సీమంత కార్యక్రమం ప్రధానంగా నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజుల్లో గోవుని కేవలం మనం ధనం ఆర్జన కోసమే భావించి చేస్తున్నారు. డైరీ ఫార్మ్స్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. గోవు పాలు ఇచ్చే వరకు కూడాను దాన్ని ఉపయోగించుకోవడం, పాలు ఇచ్చి దాని యవ్వనం దశ అయిపోయి చివరి దశలోకి వచ్చేసరికి ఈ గోవుని ఆ మాంసం కోసం కానీ దాన్ని లేకపోతే సరిగా పెంచకుండా దాన్ని విడిచిపెట్టడం కానీ చేయడం జరుగుతుంది. సో ఈ అవేర్నెస్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఏదో మనం ఒక మీడియాలోనో లేకపోతే పేపర్లోనో ఒక 4 ముక్కలు చెప్పి వదిలేకుండా ముందు మనం ఆచరించి చూపించి మనం 10 మందికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాము. గోవు యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత తెలియచెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సరే, ఇంచుమించుగా మనిషికి ఎలా అయితే చేస్తారో ఒక మనిషికైనా ఇంత బాగా చేయరు, అంత దీనిగా చేయడానికి ప్రధాన కారణం? దీనికి ప్రధాన కారణం ఏంటంటే, గోవు మీద నాకు ఉన్న ప్రత్యేకమైన అభిమానం అండి. ఇది నా పర్సనల్గా నాకు ఉన్నది. సో అమ్మకి ఈక్వల్గా ఏదైనా ఉంది జీవరాశి అంటే అది గోమాత మాత్రమే. ఈ గోమాత మీద అభిమానం. అలాగే అమ్మకి ఈరోజు శ్రీమంతం, గోవు అనే కాకుండా మన అమ్మకి అందరికీ ఆ అమ్మకి ఈరోజు శ్రీమంతం చేసుకునే ఒక మహా అదృష్టం మనందరికీ వచ్చిందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నిన్న మొన్న ఒక యాక్టివిస్ట్ పిల్లలకి ప్రోటీన్ తగ్గిపోతుంది, గోమాంసం పెడితే తప్పేంటని ప్రభుత్వానికి ఒక సూచన చేసింది సార్. దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఇది 10 మందికి ఏ విధంగా తీసుకుంటారు అనేది మీ ఇష్టం అది. సో ప్రతి ఒక్కటి ఏదైతే ఇప్పుడు మనకి అమ్మ తర్వాత గోవుని అంత అమ్మలాగా మనం పూజిస్తున్నాం. ఆ అమ్మ పాలు సరిపోలేనప్పుడు గోమాత తాలూకా పాలుని వినియోగించి ప్రతి ఒక్కరు, ఒక్క దేశమనే కాదు ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే అమ్మ పాలకి మనం ఆల్టర్నేటివ్గా యూజ్ చేసే మిల్క్ ఏదంతా గోమాత. సో ఆ గోమాత మీద కనీసమైన కృతజ్ఞత భావం ఉండాలనేది నా విన్నపం. దయచేసి ఇటువంటి కార్యక్రమాలకి ఎవరు ఎంకరేజ్ చేయొద్దని నా ఉద్దేశం. ఒకసారి ఇప్పుడు భవిష్యత్తులో ఎవరైనా గోశాల పెట్టుకోవాలనుకుంటే వారికి మీ తరఫున ఏం చెప్తారు? ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నంత వరకు, ఎందుకంటే గోవు అనేది అందరికీ ఆదర్శమైన జంతువు. సో మీరు గోశాల పెట్టేటప్పుడు కేవలం లాభాపేక్ష కాకుండా, ఎందుకంటే గోవును పెంచాలంటే కంపల్సరీగా ఇది ధనంతో కూడుకున్నదే, నేను కాదని అన్ను. అదే మీ స్తోమతకి ఎంతవరకు మీరు పెంచగలరు అన్ని గోవులు మాత్రమే తీసుకొచ్చుకొని దాన్ని తీసుకొచ్చిన దాన్ని పుష్టిగా ఉండేటట్లు చూసుకోవాలని నా విన్నపం. అంటే వాళ్ళకి మీ తరఫున సహాయం ఏమైనా అందిస్తారా? మా తరపు నుంచి అనేది తప్పకుండా అండి. ఎవరైనా సంప్రదించేటప్పుడు గోవులు మీరు సెలక్షన్ చేసుకునేటప్పుడు కానీ, మీకు ఏమైనా ఫీడింగ్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ మా వంతు ఫీడింగ్ అందించడం చేస్తాం సార్. ఓకే సార్, అంటే ఇప్పుడు మీది మొత్తం ఎన్ని గోశాలు నడుపుతున్నారు సార్? ప్రజెంట్ నాకు 2 గోశాలలు ఉన్నాయండి. బయట వేరే గోశాలలు వైజాగ్లో కానీ లేకపోతే ఆనందపురం ఏరియాలో కూడా కొన్ని గోశాలలు ఉన్నాయి. వాటికి అవసరమైనప్పుడు ఫీడింగ్ కూడా మేము అందిస్తున్నాం. మీ గోశాలలో ఎటువంటి గోవులను మీరు పెంచుతున్నారు? ప్రత్యేకంగా నా వరకు నేను వచ్చేసరికి ఏంటంటే, నేను ఒక సంకల్పంతో మన దేశంలో ఉన్నటువంటి అన్ని గోమాతలు, అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క గోవుకు ప్రాధాన్యత ఉందండి. మన రాష్ట్రంలో పొంగునూరు ఆవుకి ఏ విధంగా ప్రాధాన్యత ఉందో అదేవిధంగా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క గోవుకి ఉంది ప్రాధాన్యత. సో నేను వేరు స్టేట్స్ నుంచి కొన్ని తీసుకురావడం జరిగింది. కపిల్ గోవు, స్వర్ణ కపిల్ గోవు, శ్వేత కపిల్ గోవు, రాతి, గిర్రు, అలాగే సాహివాలు, ఇలాగా డిఫరెంట్గా ఉండేవన్నీ కూడా అదర్ స్టేట్స్ నుంచి మనం కలెక్షన్ చేసి ఒక ప్లేస్లో పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అయితే గోమాతని వధించి మాంసాలను విక్రయించుకుంటున్న ఇటువంటి సమాజంలో గోమాత యొక్క ప్రాధాన్యతని మనకి రాజశేఖర్ గారు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.